గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా డీసీసీ పదవిపై లోకల్ నాన్ లోకల్ ఫైట్. స్థానికులకే డీసీసీనివ్వాలని జిల్లా నేతలు డిమాండ్. మంత్రి సీతక్కకు వినతి పత్రం సమర్పణ. ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ నిర్వహించే అవకాశం. రేపు కేబినెట్ సమావేశం తర్వాత రానున్న స్పష్టత. సభ నిర్వహణ ఎన్ని రోజులు అనే అంశంపై బీఏసీలో నిర్ణయం. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి ప్రాజెక్టు పరిశీలనకు వైసీపీ నేతల యత్నం. అడ్డుకుని అరెస్ట్ చేసిన పోలీసులు. 10 మందిపై కేసులు నమోదు. నీటిని విడుదల చేయాలని రాయలసీమ ప్రాంత రైతుల డిమాండ్. వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. విపక్షాల ఆందోళనతో దదరిల్లిన లోక్సభ. రేపటికి వాయిదా పడిన సభ. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు కేంద్రం యోచన. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించాలని నిర్ణయం. ఈ నెల 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సెషన్ నిర్వహించే అవకాశం. ఈ రోజుతో ముగిసిన సీఐ నాగరాజు సిట్ విచారణ. 7 రోజుల పాటు సీఐ నాగరాజును ప్రశ్నించిన అధికారులు. టార్చర్, లాకప్ డెత్, మృతదేహం మాయం కోణాలపై ప్రశ్నలు. మార్కాపురం నుంచి విజయవాడ వరకు జరిగిన పరిణామాలపై ఆరా. కేసులో ప్రైవేట్ వ్యక్తులు, స్టేషన్ సిబ్బంది పాత్రపై కూబి. గుంటూరు ఉండవల్లి కరకట్టపై కంకర లారీ బోల్తా. ఎదురుగా వస్తున్న కారుకు సైడ్ ఇచ్చే క్రమంలో ప్రమాదం. సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో ఘటన. బారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతను పెంచిన పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్లలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవేర్నెస్. క్రిమినల్స్ ఎక్కడి నుంచైనా మోసం చేయొచ్చని పోలీసుల హెచ్చరిక. మెసేజ్లకు ఓటీపీలు చెప్పొద్దని స్టూడెంట్స్ కి సూచన. దొంగతనాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడి. టీటీడీకి హైదరాబాద్ భక్తులు 2 కోట్ల రూపాయల విరాళం. ప్రాణదాన పథకం కోసం అందించిన ట్రినిటీ కంబైన్డ్ సంస్థ ప్రతినిధులు. దాతలను సత్కరించిన దేవస్థానం అధికారులు. డోనర్ పాలసీలో మార్పుల అనంతరం టీటీడీకి తగ్గిన విరాళాలు.